అందరికీ ఈరోజు మనం రాజాసాబ్ మూవీ గురించి మాట్లాడుకుందాం. ఆల్మోస్ట్ ఇది 4th డే కాబట్టి నాకు ఎంతవరకు నచ్చింది, ఇందులో ఉన్న ప్రోస్ అండ్ కాన్స్ గురించి ఈరోజు మాట్లాడదాం. పాజిటివ్స్ మాట్లాడుకుంటే స్టోరీ అయితే చాలా బాగుంది. హిప్నోటైజ్, మైండ్ గేమ్స్ అనే కొత్త కాన్సెప్ట్తో అది హారర్ జానర్లో అయితే ఇంకా బాగుంది. అండ్ మోర్ ఓవర్ ఈ కాన్సెప్ట్ ప్రభాస్తో తీసినందుకు ఇంకా హ్యాపీ ఉంది. ప్రభాస్ యాక్టింగ్ అయితే పిచ్చి పీక్స్. అసలు నాకు పాత ప్రభాస్ని చూసినట్టు అనిపించింది. మళ్ళీ ఇంకా ఇంత జోవియల్గా ఉండే మూవీ ఎప్పుడు చేస్తున్నా అన్నట్టు అసలు యాక్టింగ్ మొత్తం బయట పెట్టిండు. క్రేజీ అంటే క్రేజీ యాక్ట్ చేసిండు. అసలు ప్రభాస్ ఫ్యాన్స్కి అయితే ఐ ఫీస్ట్ అనే చెప్పాలి. ప్రభాస్ని చూస్తున్నంతసేపు అసలు నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. హాస్పిటల్ సీన్ అయితే మ్యాడ్ ఉంటుంది. నాకైతే అసలు ఘోరంగా నచ్చింది ఆ సీన్. నేను ఇంతకంటే స్పాయిలర్స్ నేను ఇవ్వాలనుకోవట్లేదు. అండ్ నెగిటివ్స్ విషయానికి వస్తే విఎఫ్ఎక్స్ పువర్ ఉంది. 2-3 సీన్స్ అసలు ఫ్లోలో వెళ్తున్న స్టోరీకి బ్రేక్ వేసినట్టే అనిపిస్తుంది. సాంగ్స్లో ప్రభాస్ హెయిర్ డిజైనర్ ఎవరో కానీ నెక్స్ట్ మూవీస్లో ఆ హెయిర్ డిజైనర్ లేకపోతే బాగుంటుంది అన్న ఫీలింగ్. ట్రైలర్లో ఉన్న సీన్స్ మూవీలో లేవు, మరి ఎందుకు తీసినారో వాళ్ళకి తెలవాలి. బట్ ఆ సీన్స్ లేకపోయినా మూవీ ఇంత బాగుందంటే ఇంకా సీన్స్ ఉంటే ఇంకెంత బాగుంటుందో అనిపించింది. ఫైనల్గా చెప్పాలంటే నాకైతే అసలు చాలా నచ్చింది. ఎక్కడ కూడా బోర్ కొట్టకుండా ఎంగేజింగ్ ఉంది మూవీ మొత్తం. అనవసరమైన ఎలివేషన్స్ లేకుండా చాలా నార్మల్గా ఉంది మూవీ. నాకైతే ఎక్కడ కూడా లాజిక్ లేకుండా ఎట్లా రాసింది ఈ స్టోరీ అని అనిపించలేదు. అండ్ ఫోర్స్డ్ కామెడీ అసలే అనిపించలేదు. నాకైతే కాన్సెప్ట్, స్టోరీ, ఎవ్రీథింగ్ చాలా బాగా నచ్చింది. అన్నిటికీ మించి ప్రభాస్ యాక్టింగ్ అయితే ఇంకా నచ్చింది. మీరు మూవీ చూస్తే మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. బాయ్.